హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంటౌల్. ఐఎమ్ రాజేష్. ఈరోజు మనం Wget అనే నెట్వర్క్ డౌన్లోడర్ గురించి తెలుసుకుందాం. సో Wget అనేది వన్ ఆఫ్ ద ఫ్రీ యూటిలిటీ అనమాట. ఏదైనా ఫైల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి. సో జనరల్గా ఏంటంటే మనం రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ వేస్తాను, లేకపోతే డౌన్లోడ్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని డౌన్లోడ్ చేస్తాం. కానీ మనం రియల్ టైంలో మోస్ట్లీ ఏంటంటే పుట్టి ద్వారా కనెక్ట్ అయి ఉంటాం. ఓకే, సో మనకున్న ఒకే ఒక యాక్సెస్ వచ్చేసి మన ఇంటరాక్టివ్ షెల్ మాత్రమే. సో దీంట్లో మనకి డౌన్లోడ్ ఆప్షన్స్ అలాంటివి ఏమి రావు. ఏదైనా ఒక ఫైల్ని, వెదర్ ఇట్ ఈస్ అన్ ఐఎస్ఓ, పీడిఎఫ్, ఏదైనా ఒక ఫైల్ని మన సర్వర్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఈ Wget అనే ఈ టూల్ని యూస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు Wgetని యూస్ చేయడం కారణం ఏంటి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ Wgetని ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ dnf install wget. ఇది మీరు యూస్ చేసేది ఫెడరో, రెడ్ హ్యాట్, రాకీ లైనక్స్ అయితే. అలా కాదు, మీరు యూస్ చేసేది ఉబుంటు అనుకుంటే, లేకపోతే డెబియన్ అయితే యాప్ట్ ఇన్స్టాల్ wget. సో ఈ ప్యాకేజ్ మీరు యూస్ చేసే ఓఎస్ని బట్టి దాని యొక్క ప్యాకేజ్ మేనేజర్తో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ దీంట్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టున్నాను wget అనేది. సో ఇప్పుడు దీన్ని యూస్ చేయడం ఎలాగో చూద్దాం. సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక స్కైప్ ఆర్పిఎంని కానివ్వండి, లేకపోతే ఏదో అయినా సాఫ్ట్వేర్ ఆర్పిఎంని కానీ, పీడిఎఫ్ని కానీ డౌన్లోడ్ చేయాలనుకుంటే అది ఎలాగ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి స్కైప్ ఫర్ లైనక్స్, సో నేను ఆ లింక్లోకి వెళ్ళి, జనరల్గా మనం విండోస్లో ఏం చేస్తాం అందరికీ తెలుసు, క్లిక్ అనగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ లైనక్స్ డిస్ట్రోస్కి మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది సెంటోస్ కాబట్టి నేను ఇప్పుడు ఆర్పిఎం తీసుకుంటాను. దేన్నైతే మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అడ్రస్, దాన్ని యూస్ చేసుకొని wget ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్. ఓకే, చూసారా, ఆటోమేటిక్గా ఏంటంటే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ మీ డౌన్లోడ్ మధ్యలో ఏమైనా ఇంటరప్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాన్యువల్గా దాన్ని డిస్కనెక్ట్ చేస్తాను, కంట్రోల్-C ప్రెస్ చేసి. ఇన్ కేస్ ఇంటర్నెట్ పోవడమో, సో మరి ఏదైనా కారణం వల్ల మనకి మన డౌన్లోడ్ ఇంటరప్ట్ అయింది అనుకోండి, సో మళ్ళీ మనం కావాలనుకుంటే దాన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. దాని కమాండ్ ఏంటంటే wget-c. సో ఈ ఆప్షన్ యూస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, ఇక్కడ 45% దగ్గర స్టాప్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అది. సో దీనివల్ల మనకేంటంటే మళ్ళీ డేటాని బ్యాండ్విడ్త్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాదనమాట. సో ఇలా మనం ఒక డౌన్లోడ్ని ఇంటరప్ట్ అయినా కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు త్రూ wget. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే లైనక్స్ హ్యాండ్బుక్ అని సెర్చ్ చేస్తాను, పీడిఎఫ్ ఫైల్. ఈ ఫస్ట్ లింక్లో ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ అనమాట. సో దీన్ని డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఈ లింక్ని కాపీ చేసుకోండి. క్లియర్. సో ఈ ఆప్షన్ ఏంటంటే బై డిఫాల్ట్గా ఏంటంటే మనం కాపీ చేసిన లింక్ బై డిఫాల్ట్గా చాలా పెద్దదన్నమాట. చూసారా, ఆ ఫైల్ నేమ్ వచ్చేసి చూడండి Linux 20 సంథింగ్ అని ఉంది. సో మనకి ఇంత పెద్ద నేమ్ అవసరం లేదు. మనకి నచ్చిన నేమ్తో ఇది సేవ్ అవ్వాలనుకుంటే దానికి ఆప్షన్ వచ్చేసి wget O, మనకి ఆ ఫైల్కి మనం ఇవ్వాలనుకుంటున్న నేమ్ ఏదైతే ఉందో అది linux handbook.pdf. సో ఇలా మనం ఫైల్ నేమ్ ఇవ్వాలనుకున్నాం. సో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ మనం పేస్ట్ చేసుకున్న లింక్ ఎంటర్. సో మన పీడిఎఫ్ ఇక్కడ 100% డౌన్లోడ్ అయ్యింది. ఒకసారి చెక్ చేద్దాం. బై డిఫాల్ట్గా మనం కాపీ చేసిన ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది చాలా పెద్ద నేమ్. సో మనం ఈ -oని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి నచ్చిన నేమ్తో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక యూస్ కేస్ సినారియో wgetకి. అలాగే మీరు wget ద్వారా ఏదైనా డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో లేకపోతే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనకు స్పెసిఫిక్ పాత్ని మెన్షన్ చేయాలనుకున్నా కానీ మనం ఈ wgetలో మనం మెన్షన్ చేయొచ్చు. అది అలాగో చూద్దాం. wget-P, మీరు ఏ పాత్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాత్, రూట్ పీడిఎఫ్, మీరు కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో అది. సో నేను ప్రీవియస్గా కాపీ చేసుకున్న అదే హ్యాండ్బుక్ పీడిఎఫ్నే ఇక్కడ లింక్ ఇచ్చాను. సో బట్ ఏంటంటే వితౌట్ -P ఆప్షన్ మీరు యూస్ చేస్తే ఏమవుతుందంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇది డౌన్లోడ్ అవ్వలేదు. ఇది ఏంటంటే ఈ పీడిఎఫ్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ అయింది. చూడండి, ఇది దీని యొక్క ఒరిజినల్ నేమ్ అనమాట. ఇలా మనం ఒక స్పెసిఫైడ్ పాత్ని కూడా మెన్షన్ చేసుకొని డౌన్లోడ్ చేయొచ్చు అనమాట త్రూ wget. అలాగే నేను ఇంకో సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మల్టిపుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలి.
ఓకే, మల్టిపుల్ యూఆర్ఎల్స్ నుంచి మల్టిపుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలి. సో ప్రతి యూఆర్ఎల్కి వెళ్ళి కాపీ చేసి ఈ కమాండ్ యూస్ చేసి అలా మల్టిపుల్ టైమ్స్ చేయడం అనేది చాలా టైం కన్జ్యూమింగ్ ఆప్షన్ అనమాట. అలా కాకుండా ఏంటంటే మనం ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మన లింక్స్ అన్నిటిని పేస్ట్ చేసుకొని అట్ ఏ టైం ఇన్ ఏ సింగిల్ గో మనం కావాలనుకుంటే అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేయొచ్చు. అది అలాగో చూద్దాం. సో బిఫోర్ నేను ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేసి పెట్టున్నాను, క్యాట్ పీడిఎఫ్ డౌన్లోడ్ లిస్ట్. సో ఇక్కడ ఒక 3 పీడిఎఫ్ ఫైల్స్ ఒక లింక్స్ని నేను ఇక్కడ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ లిస్ట్ అనే టెక్స్ట్ ఫైల్లో పేస్ట్ చేసి పెట్టున్నాను. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే అన్ని ఫైల్స్ని ఇన్ ఏ సింగిల్ గో డౌన్లోడ్ చేద్దాం. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. క్లియర్ wget -i స్పేస్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ యొక్క నేమ్ అనమాట, పీడిఎఫ్ డౌన్లోడ్ లిస్ట్. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న 3 ఫైల్స్ డౌన్లోడ్ అవ్వాలి. ఫస్ట్ ఫైల్ స్టార్ట్ అయింది డౌన్లోడ్, అలాగే సెకండ్ ఫైల్ డౌన్లోడ్ అయింది, అలాగే థర్డ్ ఫైల్ కూడా డౌన్లోడ్ అయ్యి కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారా 3 ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయాయి, రెడ్ హ్యాట్, ఉబుంటు ఫైల్, అలాగే లైనక్స్ రెఫరెన్స్ ఫైల్. సో 3 పీడిఎఫ్ ఫైల్స్ ఇన్ ఏ సింగిల్ గో మనం డౌన్లోడ్ చేసాం. సో మీరు ఇక్కడ చిన్న ఫైల్స్ కాబట్టి త్వరగా అయిపోయాయి. ఈవెన్ ఐఎస్ఓ అయినా కానీ ఎంత పెద్ద ఫైల్ అయినా కానీ సేమ్ కమాండ్ అనమాట. సో యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ మనం కావాలనుకుంటే ఏదైనా వెబ్ పేజ్ని కావాలన్నా కానీ మనం డౌన్లోడ్ చేయొచ్చు. అది అలాగో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను, ఆల్మా లైనక్స్ యొక్క మిర్రర్ పేజ్. సో ఈ లింక్ని కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని wget ఆ యూఆర్ఎల్ లింక్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. చూసారు ఇక్కడ ఆ వెబ్ పేజ్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇలా మనం ఏంటంటే wgetతో మోస్ట్ ఫైల్స్ని మనం త్రూ టెర్మినల్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ wget ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.